నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడానికే వైసీపీ నేతలు డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలని పదే పదే సవాల్ చేసినా వైసీపీ నేతలు స్పందించడం లేదన్నారు. డీఎస్సీపై గవర్నర్కు ప్రధానికి ఫిర్యాదులు చేయడం రాజకీయ డ్రామాగా ఆయన అభివర్ణించారు. చర్చకు వస్తే వైసీపీ డల్లతనం, ఫేక్ ఆరోపణలు బయటపడతాయనే భయం వారిలో నెలకొందన్నారు. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి తీరుపై భూమిరెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఠ ఈ రాష్ట్రంలో డీఎస్సీ పైన నానా యాగి చేయడం జరుగుతుంది. మేము స్పష్టంగా చెప్పాం, ఎక్కడ అవినీతి జరిగింది రండి చర్చిద్దామని చెప్పి పదే పదే సవాల్ చేసినా విజ్ఞప్తి చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నానా రకాలుగా యాగి చేయడం జరుగుతుంది. నిన్న గవర్నర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఆ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రుల వద్దకు పోయి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఈ రోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్న బొత్స గారికి, ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీ పాయింట్ ఎక్కడైతే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నిటిని కూడా నివృత్తి చేస్తామని గతంలో చెప్పాం, ఈ రోజు కూడా చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. కానీ మీరు దానికి పోకుండా బురద తల్లేసి మీరు కనుక్కోమని మాట్లాడుతూ ఉన్నారు. పారదర్శకత లోపిందంటున్నాడు బొత్స. పరీక్షలు పారదర్శకంగా జరిగాయి. మీ బాధ అంతా బొత్స గారి బాధ అంతా ఏంటంటే తెలుసా, ఆయనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని 2000 మంది ఉపాధ్యాయులై బదిలీలు చేయడం జరిగింది. మీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ రావడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా అక్రమ బదిలీలు, వీటన్నిటిపైన విచారణ చేసి ఆపివేయడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు లోకేష్ బాబు గారి పైన అక్కసును కోపాన్ని పెంచుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారికి సవాల్ చేస్తానా, ఈ 16,000 మంది ఉద్యోగాల్లో మా పార్టీలో యాక్టివ్గా ఉన్న ఏ యువకునికైనా యువతికైనా ఉద్యోగాలు వచ్చినట్టు చూపించగలవని అడుగుతా ఉన్నా. నువ్వు నిరూపించగలవు సుబ్బారెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా.